లో మీరు రాత్రి 10 తర్వాత పెద్దగా శబ్దాలు చేయడం గానీ, పాటలు పాడటం గానీ, లేకపోతే సినిమాలు చూడటం గానీ, ఇలా లైట్‌లేయటం గానీ, ఇలా చేసి పక్కనోళ్ళని డిస్టర్బ్ చేస్తే గనక, పక్కనోళ్ళు గనక 139 నంబర్‌కి ఫోన్ చేసి కంప్లెయింట్ ఇస్తే వెంటనే ఆర్‌సీనో తెక్కేదో ఆర్ఎఫ్‌సీ వస్తారు. అంటే రైల్వే పోలీసులొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి నిశ్శబ్ద ఉల్లంఘన నియమం ప్రకారం మీ దగ్గర నుంచి సుమారు ఒక 500 నుంచి 1000 రూపాయల దాకా వసూలు చేస్తారు. ఓకే, 500 నుంచి 1000 రూపాయల దాకా వసూలు చేస్తారు. సో మీరు ఇంకా దొంగచాటుగా మద్యం తాగుదాం అనుకున్నా, అంతే మందు కొడదాంలే, సినిమా మందు కొడదాంలే అనుకున్నాను, పట్టుకున్నాను అనుకో, మీకు 1000 రూపాయల దాకా ఫైన్ ఉంది. ఇంకా 1000 రూపాయల ఫైన్తో పాటు మిమ్మల్ని జైల్లో కూడా పెడతారు. 1 ఇయర్ జైలు శిక్ష. మీకు చైన్ లాగారనుకోండి అనవసరంగా, మళ్ళీ 1 ఇయర్ జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానా. ఓకే, అలా కాకుండా కొందరు ఏం చేస్తారు, టికెట్లు బుక్ చేసి రిజర్వేషన్ లెక్క అనుకోండి, 200 నుంచి 500 నుంచి 1000 రూపాయల దాకా మీకు ఛార్జెస్ పడతాయి. అయితే ఇప్పటి నుంచో మీకు డిసెంబర్ నుంచి కొత్తగా అది స్ట్రిక్ట్ చేశారు. మీకు తెలుసా, ఈ రైల్వే డిపార్ట్మెంటు ఇలా జరిమానాల రూపంలో సుమారు 1700 కోట్ల రూపాయల జరిమానా వసూలు చేసింది.